ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 17వ అధ్యాయము. పద్మావతికి 5 సంవత్సరాల వయసు వచ్చింది. విప్రుల చేత అక్షరాభ్యాసము చేయించాడు ఆకాశరాజు. ఆమె గురువులు చెప్పినట్లుగా చాలా జాగ్రత్తగా చదువుకోసాగింది. ఆమె సర్వగుణ ప్రకాశితయ్యి అందరూ మెచ్చుకునే విధంగా ఉండేది. ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత ఒకరోజు పద్మావతి గౌరీ పూజ చేసుకొని తర్వాత చిలికత్తెలతో అంతఃపురంలో ఆడుకుంటూ ఉంది. ఆ సమయంలో నారదుడు అంతఃపురానికి వచ్చాడు. పద్మావతి చెలికత్తెలతో వెళ్లి నారదునికి స్వాగతం చెప్పి సుఖాసీనుని చేసింది. ఆయన యొక్క పాదకమలాలు కడిగి కన్నులకు అద్దుకొని పూజించింది. నారద మహాముని పద్మావతితో, నీ భక్తికి శ్రద్ధకు మెచ్చుకున్నాను. నీ భవిష్యత్తు చెప్పాలని ఉంది. నీ ఎడమ చేతిని ఇలా చూపించు అన్నాడు. నారదుని మాటలకు ఆమె వెంటనే తన చేతిని నారదునికి చూపించింది. అప్పుడు నారదుడు, నీ చేతిలో చాలా మంచి కుండలి ఉంది. నువ్వు చంద్రముఖివి అయినావు. తామర పువ్వుల వంటి కళ్ళు, దర్పణాల వంటి చెక్కిళ్ళు, దొండపండు వంటి ఎర్రదనము గల ఆధరము, ఒక్కసారిగా మెరుపుతీగ బోలు దేహకాంతులు కలిగి ఇంత చక్కగా ఉండటం జరిగింది. నీలో లక్ష్మీ కళ చాలా ఎక్కువగా ఉంది. నువ్వు కోరుకున్న విధంగా శ్రీహరి నిన్ను వివాహం చేసుకుంటాడు. ఇది యథార్థము అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. వయసు వచ్చిన పద్మావతికి వివాహం చేయాలని తగిన అల్లుని కోసమే ఆకాశరాజు ధరణీదేవి ప్రయత్నం చేయసాగారు. అనేక మంది రాజకుమారుల చిత్రాలను తెప్పించారు. అయినా కూడా ఎవరికీ నచ్చలేదు. అందమైన పద్మావతిని వివాహం చేసుకోవటము అదృష్టంగా భావించి అనేక మంది రాజకుమారులు ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అనేక మంది సద్బ్రాహ్మణులను ఆకాశరాజు దేశ దేశాలకు పంపించాడు. వారు తిరిగి వచ్చారే కానీ తగిన వరుడు కనపడినాడనే వార్త మాత్రం తీసుకురాలేదు. ఆకాశరాజుకు బెంగ ఏర్పడింది. ధరణీదేవి బెంగ అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 17వ అధ్యాయం సంపూర్ణం.